హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ శ్రీ బర్త్డేకి నేను వేసుకున్నది ఈ డ్రెస్ పోల్కా డాట్స్ ఫ్రాక్ లాగా అనమాట. ఇప్పుడు నేను రెడీ అవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ వస్తే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట, మౌంటైన్స్ దగ్గర. చాలా బాగుంటుంది, చూడండి మీరు కూడా. డెఫినెట్గా చూసుంటారు, కార్లో డెకరేట్ చేశాను నేను, కాకపోతే లేట్ అయింది. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో గైస్. ఏమైందంటే ఇంకా నేను రెడీ అయితే అయిపోయాను, శ్రీ అయితే వచ్చి నన్ను పిక్ చేసుకున్నాడు. ఇద్దరం కలిసి రెస్టారెంట్కి అయితే వెళ్ళి లైట్గా ఏమన్నా ఫుడ్ తిందామని ఇంకా దోశ అయితే ఆర్డర్ చేసుకొని తిన్నాం. మస్కట్లో నా ఫేవరెట్ అండి, దిల్కుష్ రెస్టారెంట్లో దోశ చాలా బాగుంటుంది. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఇప్పుడు ఇంకా శ్రీ కేక్ కటింగ్కి మౌంటైన్స్కి వెళ్తున్నాం అనమాట. అమృత్ మౌంటైన్స్ చాలా బాగుంటుంది. డెకరేషన్ వచ్చేసి కార్లో చేశాను. ఇప్పుడు మనం సర్ప్రైజ్ చేయబోతున్నాం అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం మ్యాప్ చెప్పడం నా డ్యూటీనే శ్రీ డ్రైవ్ చేసేటప్పుడు, కానీ ఆ రోజు తనే చూసుకుంటానని చెప్పి అది పెట్టుకున్నాడు కదా, అదైతే రీసెంట్గా తీసుకున్నాం. ఇంకా ఇక్కడ వచ్చేసి మౌంటైన్స్కి వెళ్తున్నాం కాబట్టి ముందే ఎయిర్ చెక్ చేసుకోవాలా టైర్స్లో, తర్వాత పెట్రోల్ ఫిల్ చేసుకొని వెళ్ళాలి, లేదంటే మాత్రం బిస్కెట్ అవుతాం. అది వెళ్ళేకి మాత్రం దగ్గర ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి. మేము ఉంటున్న హౌస్ నుంచి మాకు 6 minutes డ్రైవ్ అంతే అక్కడ వ్యూ పాయింట్. కాకపోతే ఆ రోజు రిటర్న్ వచ్చేది కూడా అంతే 6 minutes అనుకొని వెళ్ళాము, బట్ చాలా సీనే అయ్యింది. మీరు ముందు ముందు చూడండి ఏమైంది అనేది. కేక్ మీరు అక్కడ చూడండి పెట్రోల్ ప్రైస్ 229 పైసా అంటే ఎంతనో తెలుసా? 229 పైసా అంటే ఎంతనా? 50 రూపీస్ లీటర్. 400కి దాదాపు 9 లీటర్స్ వేసారు. ఇండియాలో 9 లీటర్స్ ఎంత? లీటర్ పెట్రోలే 100 కదా, 110. ఫైనల్గా వెహికల్లో పెట్రోల్ అండ్ ఎయిర్ అన్నీ చెక్ చేసుకొని వి స్టార్టెడ్ గాయ్స్. వ్యూ పాయింట్ అనమాట, మొత్తం మస్కట్ కనిపిస్తుంది అమృత్ మౌంటైన్ నుంచి. చాలా చాలా బాగుంటుంది. మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఒకసారి రూట్ మ్యాప్ మిస్ అయిపోయి పోయాము. ఇది ప్లాన్డ్గా వెళ్తున్నాం, సో నవ్ ఐఎమ్ ఎంజాయింగ్. కానీ ఆ రోజు మాత్రం లిటరలీ చాలా భయపడ్డాను. ఘాట్ రూట్ అండ్ కొంచెం డేంజరస్గా అనిపిస్తుంది, బట్ నవ్ ఐఎమ్ ఎంజాయింగ్ గైస్. డెస్టినేషన్ ఈజ్ ఆన్ ద రైట్ అంట, ఈడే తిరగల. వెళ్ళాల్సిన వ్యూ పాయింట్ దగ్గరికి మేము వెళ్ళాము, కాకపోతే టర్న్ తీసుకొని పైకి వెళ్ళాలండి, వ్యూ పాయింట్ కదా. సో అక్కడ రోడ్ అయితే చాలా ఘోరంగా ఉంది. రోడ్ అయితే మామూలుగా లేదు. ఈ డ్రైవింగ్ శ్రీకి ఇంకోసారి వద్దు అంటాను. కార్ అయితే అవును గైస్, కార్ ప్రాబ్లం అవుతుంది. నార్మల్గా అమృత్కి లాంగ్ డ్రైవ్ అయితే చాలా బాగుంటుందండి. రోడ్ 4 ways ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఘాట్ సెక్షన్ అయినా రూట్ అయితే చాలా బాగుంటుంది. కానీ వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడు మనం టర్న్ తీసుకొని పైకి వెళ్ళాల్సి వస్తుంది కదా వ్యూ చూడాలంటే. సో అక్కడైతే రోడ్ ఏమంతా బాగుండదు, మొత్తం రాళ్ళు ఉంటాయి అండ్ ఎడ్జెస్కి ఏమీ సేఫ్టీ మెజర్స్ ఉండవు. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి చూసుకొని. ఇక్కడే మనం పార్క్ చేసి పైకి కూడా వెళ్ళచ్చు. కొంతమంది వ్యూ పాయింట్ దగ్గర వరకు అయితే వెళ్తారు, కొంతమంది ఇక్కడే పార్క్ చేసి వెళ్తారు. మేము గైస్ ఇక్కడ చాలా 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 బాగుంది అసలుకి, మీకు ఏం జస్టిఫై చేయదు ఈ కెమెరా. కాకపోతే ఇది మౌంటైన్స్ అండి, మేము ఇద్దరం ఫస్ట్ టైం వచ్చినాం గైస్, ఫస్ట్ టైం. ఎగ్జైటెడ్. గైస్ మీకు కనిపిస్తుందా, అది రూట్ అన్నమాట, ఇదంతా రోడ్, ఇది కొండలు, ఇది వ్యూ పాయింట్ అన్నమాట. శ్రీ చూడండి గైస్, చూడండి గైస్, పండు వెళ్తుంది. ఇదే డెడ్ ఎండ్ గైస్, ఇదే ఎండింగ్. మళ్ళీ రోడ్ అనమాట, అక్కడ కార్లు ఉన్నాయి కదా, అవే లాస్ట్. వ్యూ పాయింట్ అండి, అది వ్యూ పాయింట్. వ్యూ పాయింట్. ఐఎమ్ సో ఎక్సైటెడ్.
అక్కడ లైట్స్ ఉన్నాయి, అక్కడ దాకా మనం ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నాం. ఏముందో చూద్దాం ముందు. కొంతమంది కార్స్ ఇక్కడే పార్క్ చేసి చైర్స్ అలా తీసుకొని వ్యూ పాయింట్ దగ్గర వరకు బై వాక్ వెళ్తారు. ఇంకా కొంతమంది అలాగే డ్రైవ్ వెళ్ళి అక్కడ పార్క్ చేసి టెంట్స్ వేసుకొని మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ బార్బిక్యూస్ చేస్తా చాలా బాగుంటుంది. వెదర్ అయితే చాలా బాగుంటుంది. నైట్ టైం సిటీ లైట్ వ్యూస్ ఏదైతే ఉంటుందో చాలా చాలా బాగుంటుందండి. ప్లెజెంట్గా ఉంటుంది. నేను ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ఒక వ్యూ పాయింట్ చూడడం. అండ్ సలాలాలో చూశాను కానీ కంపేర్ టు సలాలా మస్కట్ అమృత్ వ్యూ పాయింట్ చాలా 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 బ్యూటిఫుల్గా ఉందండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ వే అంతా మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు అలా ఉంటుంది అనమాట. ఫైనలీ మేము వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాం. ఇలాంటి వ్యూస్ ఓన్లీ నేను మూవీస్లోనే చూశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యాను. చాలా ఎడ్జ్ దాకా వెళ్ళామన్నమాట. అసలు అక్కడ ఏమీ సేఫ్టీ మెజర్స్ అస్సలు లేవు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ పీపుల్కి చాలా అలవాటు కాబట్టి వాళ్ళు ఎడ్జెస్లోనే టెంట్స్ వేసుకొని పార్క్ చేసుకొని మంచిగా కుక్ చేసుకుంటారు. తర్వాత మిష్కాక్స్ అంటే స్టిక్స్ అనమాట, చికెన్ స్టిక్స్ ఇలాంటివి చాలా బాగా చేసుకుంటారు అనమాట. అండ్ మనం ఫుడ్ కూడా తీసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ చూడండి ఆ రోజు వెదర్ అయితే చాలా చాలా బాగుంది. స్వెట్ షర్ట్ వేసుకున్నా కూడా శ్రీ యూ కెన్ సీ దట్ గాలి ఎంత ఫోర్స్ ఉందంటే చాలా బాగుంది. కొద్దిసేపు అయితే మేము అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత కమింగ్ టు హియర్ సెలబ్రేషన్ గైస్. ఫైనల్ డెకరేషన్ చేసేసినాను గైస్ అంతా. హౌ ఇస్ ఇట్ గైస్? ఇది అన్నమాట డెకరేషన్. ఇప్పుడు బర్త్డే బాయ్ని వెళ్ళిద్దాం. శ్రీ రాశ్రీ హ్యాపీ బర్త్డే శ్రీ. థ్యాంక్ యూ చిట్టలి. సూపర్ చేసినావు అసలు. ఫస్ట్ టైం నాది. సూపర్ ఉంది. హ్యాపీ బర్త్డే నాకు. అండ్ నేను ఆ క్యూట్ బెండో కేక్ ఆర్డర్ చేసింది ఇక్కడే అండి. ఇన్స్టాగ్రామ్లో చూసి మస్కట్ కేక్ హౌస్లో ఆర్డర్ చేశాను. ఆమె ఇంట్లోనే బేక్ చేస్తుంది. తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ప్రిపరేషన్ వీడియో తను కూడా మీతో పాటే చూశాడు గైస్. చూడకపోతే నేను కింద లింక్ ఇస్తాను, కంపల్సరీగా చూడండి. చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ నా శ్రమ చూడొచ్చు మీరు. ఫైనలీ ఎలా డెకరేట్ చేయాలనుకున్నానో అలా అయితే నేను డెకరేట్ చేశాను గైస్. శ్రీకి చాలా నచ్చింది. శ్రీ బిహైండ్ ద కెమెరా చాలా ఎక్స్ప్రెసివ్, కానీ ఎప్పుడైతే కెమెరా ఆన్ చేస్తామో అంత
తమ్ముడు తెల్లకు రాకాల్సిందే నువ్వు ఇప్పుడు బర్త్డే కదా కొద్దిగా రాకాల్సిందే హ్యాపీ బర్త్డే టు బావా బావా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు. అప్పటిదాకా కొంచెం టెన్షన్ పడ్డాం, మాకు లేట్ నైట్ అయిపోయింది, దారి తెలియట్లేదు, ఇద్దరమే వెళ్ళామని కొంచెం అప్సెట్ అయ్యాం. కానీ ఇక్కడికి వస్తూనే ఫుల్ మూడ్ చేంజ్ అయిపోయింది. అన్న వాళ్ళు సెలబ్రేట్ చేశారు, సో చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. వీ హ్యాడ్ ఎ నైస్ టైం. మీకు ఈ వీడియోలో ఏం నచ్చిందో కామెంట్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి guys. చూస్తున్నారు కానీ చూసినంత మంది కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. బాగా ప్రేమ